హలో హలో నేనమ్మా. ఓ ఇన్స్పెక్టర్ గారా? నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? అవును వచ్చారు. మీరు వెళ్ళగానే వచ్చారు. ఏమిటి మీరు వెళ్ళగానే వచ్చారా? వాళ్ళని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రమ్మను. 3 గంటలకా? సరిగ్గా 3 గంటలకు. నేను 2:30కే నా మనుషులు పంపించేస్తాను. వాళ్ళు వాడిని అరెస్ట్ చేస్తారు. అవును, నువ్వు వాడితో కొంచెం ఇష్టం నటించు. మీ అన్నయ్య ఆత్మశాంతి మనకు ముఖ్యం. ఉంటానమ్మా. దీనిలో విషయం ఉంది. గుక్కెడు తాగితే నిద్ర, శాశ్వతంగా నిద్ర. దీన్ని సుగుణింటికి తీసుకెళ్ళండి. నిద్ర మందని ఆమెతో చెప్పండి. వాడు ఆమెను కలుసుకోవడానికి వస్తాడు. వాడికి ఒక గ్లాస్ ఇమ్మనండి. వాడికి అనుమానం రాకుండా ఆ పిల్లను కూడా కొంచెం తాగమనండి. ఇద్దరూ చేస్తారు. వాళ్ళ శవాలను ఒకే మంచం మీద పడేసేయండి. బోధపడిందా? ఇప్పుడు 12 కావచ్చింది. వాడు 3ంటికి వస్తాడు. మీరు 2:30కే అక్కడ ఉండాలి. అవునవును, క్షమించాలి. ఆ రోజు మనసు బాగాలేక మాట్లాడలేకపోయాను. ఈవేళ 3 గంటలకు రండి, మాట్లాడుకుందాం. మీరు ఒక్కరే వస్తారు కదా? మా అన్నయ్య హత్య గురించే కాదు, మన గురించి కూడా మాట్లాడుకుందాం. మన గురించే? వస్తాను. సరిగ్గా 3 గంటలకే వస్తాను. అలాగే ఒక్కనే వస్తాను. ఏమిటి అలా చూస్తున్నావు? నీకు ఎక్కడ సుడుందని? ఆహా, ఏం అదృష్టం, ఏం అదృష్టం! పుడితే నీరా పుట్టాలి. ఏమిటి పుట్టుక? ఒక చెత్త మొహం అయినా కనీసం ఒక చిత్తు కాగితాన్ని ప్రేమ లేక పంపించలేకపో. దశంటే నీదే, మహర్దశ. ఏం బాలే, ఈ కేసు అంతా చాలా అనుమానంగా ఉంది. నిన్న అంత బిగుసుకుపోయిన అమ్మాయి ఈవేళ ఎందుకింత ఆప్యాయం ఒలకబోసిందో అర్థం కావటం లేదు. 3 గంటలకే అక్కడికి రమ్మంది. అవును, నాకు ఏదో అనుమానంగానే ఉంది. అయినా నువ్వు సామాన్యుడివా? అది ఎత్తేస్తే నువ్వు పై ఎత్తేసావు. అది 3 గంటలకు రమ్మంటే నువ్వు 2 గంటలకే బయలుదేరావు. అవును గురు, మనం వేసిన ప్లాన్కి ఈ ట్రక్ సరిపోతుందా? గుడ్, వెరీ గుడ్. కానీ మనకు మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ కూడా కావాలి. అదేంటి గురువు, నేను కమాన్ కమాన్. అరే గుడ్డిగా నీ భూతత్వాలతో తోలితే మేము పాతాళానికి పోయినట్టే. వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చెక్ చేసుకోరా. ఇప్పుడా? గురు, ఏమిటి గురు, టైం అయిపోతుంది. ఎవడు రాడు. అబ్బబ్బబ్బబ్బా, ఉక్క పోసి చంపుతోంది. వస్తారు, ఓపిక పట్టు. ఎవడు వాడు? అరే దునియాకే ఫనా, గుర్తుపట్టుకున్న మారు వేషం వేశాడు. వీళ్ళు వేషాలు మారుస్తారని నాకు తెలుసు. ధనియాల జాతి. టీవీ భాగవతంలో హీరోలాగా ఏమి టీవీరా నా తండ్రి. వారిని తెలివి మందా ఇచ్చాకదరా మీరు పట్టుబడేది. చూసావా గురు, డబ్బులు లాగేసిపోతున్నాడు. మనం తెలివి తక్కువ అనుకున్నాడు. ఇంకోడు వస్తున్నాడు. చెప్పినట్టు జరగకపోతే కొంపను మునుగుతాయి. అవును గురు, వీళ్ళు ఆడే నాటకం నాకు అర్థం కావడం లేదు. చాలా అర్థం ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళగానే పాలిష్ వాడు వెళ్ళిపోతాడు. లోపలి వాళ్ళు నన్ను చంపి బహుశా నా శవాన్ని మూట కడతారు. ఈలోగా పాలిష్ వాడు ఏ కారో ట్రక్కో తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. ఇదే వీళ్ళు వేసిన ప్లాను. అవును, వాడు వెళ్ళగానే నువ్వు మన ట్రక్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టు. ఈలోగా 5 నిమిషాల్లో నా పని పూర్తి చేసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోతే ఈ డ్యూటీ నువ్వు చెయ్యి. వస్తావు గురు, నేను చెప్తున్నానుగా, తప్పకుండా వస్తావు. వెళ్ళిరా, శుభం. ఆ తర్వాత మేము చూసుకుంటాం. ఏరా, వ్యాపారం బాగా సాగుతోందా? ఈ ఆల్టికి ఇంకా బోని కాలేదు బాబు. అవుతుందిలే, అవుతుంది. అది సరే కానీ మొన్న యాక్సిడెంట్లో చనిపోయాడే శివరావు, అతని చెల్లెలుండేది ఇల్లేనా? ఇక్కడే ఉంటున్నారు. అయినా బాబు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, నన్ను రమ్మందులే. డబ్బులు తీసుకో.
మనం మాట్లాడుకునే చోటు ఇది కాదు. రండి. వదలండి నన్ను. గొడవ చేస్తే లాభం లేదు. నేను రాను. వదలండి. సవాలేగా అవును, నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. నమ్మలేను. మీ మాట ఎంత మాత్రం నమ్మలేను. మా అన్నయ్యని పొట్టు పెట్టుకున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. దయచేసి ప్రశాంతంగా నెమ్మదిగా నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. All of you get up. March on. Come on, come on. Line up, line up. One thing like a dance, one well. Very good rules has many candles. Work while you work, play while you play. That is the way. ఇప్పుడు సమయం కాదు. అక్కడ చాలా మంది ఉన్నారు. గొడవ అవుతుందేమో. సరే, అయితే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పాలి. పదండి. అనుకోని విధంగా కథ అడ్డం తిరిగింది. క్షమించమ్మా. మీ పోలీసులు ఇంత చేతగానవాడు అనుకోలేదు. చేతికి చిక్కిన హంతకుడు వదిలేశారు. నేను చేసిందంతా వృధా అయిపోయింది. నా హృదయం ఎంత క్షోభిస్తుందో మీకు తెలీదు. నాకు తెలుసమ్మా, ప్రతీకారం చెయ్యాలని నీ మనసు ఎంత తప్పించిపోతున్నదో నాకు తెలుసు. అందుకే ఆ హంతకుడిని చూసి నవ్వాను, ఇష్టం నటించాను. వాడు నా చెయ్యి పట్టుకుని, రామరామ, హత్యలు చేసేవాడికి ఇది ఒక లెక్క, ఎంతకైనా దిగజారుతాడు. నేను ఎంతకైనా తెగించాను. వాడిని అంతం చేయడానికి మళ్ళీ నన్నే దయచేసి ఉపయోగించండి. అప్పటి కానీ నాకు తృప్తి ఉండదు. నాకు తెలుసమ్మా, తెలుసు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నిన్నే ఉపయోగిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. మా అన్నయ్య కోసం ఎన్నాళ్ళైనా అవుతాను, ఏదైనా చేస్తాను. క్లబ్కి రావాల్సిందే. అక్కడి నుంచి అంతా బీచ్ పార్టీకి వెళ్ళాలి. పోదాం. మీ నాన్నగారితో కొంచెం బిజినెస్ గురించి మాట్లాడి. నాన్నగారితో బిజినెసేగా, ఆయన కూడా క్లబ్కి వస్తారు. రోజు సాయంత్రం 6 నుంచి 8 దాకా అక్కడే ఉంటారు. అప్పుడు మాట్లాడుకోవచ్చు. నో, క్లబ్లో బిజినెస్ గురించి మాట్లాడటం అంత బాగోదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రాకపోతే ఇంకా మీతో మాట్లాడను. అంత కఠిన శిక్షే వద్దు, తప్పకుండా వస్తాను. సార్, అయ్యగారు పిలుస్తున్నారు. ఏంటి అదోలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? అవునండి, ఈ బిజినెస్ మొదలెట్టాక ఏమీ బాగోట్లేదు. ఏవేవో పీడకలు వస్తున్నాయి. Is it? Please take your seat. పీడకల్లా? గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు, ఆ రైళ్లను ఎవరో కూలదోస్తున్నట్టు కలుస్తుంది. I see. ఇంతలోనే ఏదో ఆనకట్టను ఎవరో పేలుస్తున్నట్టు అనిపిస్తుంది. నరాల బలహీనత. ఆ పేరుస్తున్న వాళ్ళని పట్టుకోవాలనిపిస్తుందా? కరెక్ట్. మీరెలా పోల్చుకున్నారు? ఇటువంటి కళల సంగతి మనకు బాగా తెలుసు. ఇవి ఆరోగ్యానికి ఏమంత మంచివి కావు. ఎవరైనా డాక్టర్ని చూడాలనుకుంటున్నా. ఈ విషయంలో మీరు ఎవరిని చూడక్కర్లేదు. నేను రమారమి ఎక్స్పర్ట్ లాంటి వాడిని. ఉండండి. ఈ మాత్ర తీసుకోండి. నరాల బలహీనత శాశ్వతంగా పోతుంది. థ్యాంక్స్. నిద్రపోయే ముందు తీసుకోవాలా? ఎప్పుడైనా తీసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ మెడిసిన్. ఇప్పుడే తీసుకుంటే మంచిది. ఎందుకు లేదు,
కళ్ళొస్తే మీకే ఇబ్బంది. హోటల్కి వెళ్ళాక తప్పకుండా వేసుకుంటాను. మీ ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుపడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తొందరగా. దామోదరం క్లబ్లో 6 నుంచి 8 దాకే ఉంటాడు. అరగంట టైం ఉంది. ఏం భయం లేదు గురు, సుబ్రాజు అక్కడ పెట్టొచ్చాను, మీరు వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. సార్, వారే దామోదరం గారు. వెరీ గుడ్. వయసును బంధింపగ్రములుండునే ప్రకృతిని అరికట్ట బ్రహ్మవశమే. అబ్బా ఏమిటా ఇది? కళ సార్, కళండి. గొంతు సూరిబాబు గారిదండి, దేహం మాత్రం నాదండి. పిచ్చివాడు. పిచ్చోండి కాదండి, కళాకారునండి. సార్ సార్, ఇక ముక్కామ లైలా మజ్నువులు ఆపవయ్యా. మీ వంటి కళాయికారులు ఇలా అనడం ఏమీ బాగాలేదండి. నా కవితలు బోలుడు పనుంది, నన్ను ఆపకు. ఉన్నా వినారు సార్. సార్ సార్, మైకిలే. సారీ. చాలా పవర్ఫుల్. నువ్వు వెళ్ళి ట్రక్లో కూర్చో. ఇక్కడ ఏ చిన్న చప్పుడైనా అక్కడ వెంటనే టేప్ మీద రికార్డ్ అవుతుంది. ఓహో అట్లాగా. అవును, ఏ చిన్న తప్పుడైనా రికార్డ్ అవుతుందా? అరే వండర్ మిత్తండా. టైం లేదు, నువ్వు వెళ్ళి ట్రక్లో కూర్చోపా. ఓకే ఓకే ఓకే. టికెట్. గుర్రం కాదు సార్, నేనే. అబ్బా వీడెక్కడ దొరికాడు? సార్ ఎడుతున్నారా సార్? నా మాట వినాలి సార్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. డ్రైవర్, నక్క, కారు పోనీ. 80 లక్షల జీవరాశులు లిమిటెడ్ చేస్తాను. సార్ 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 ఎడుతున్నారా సార్? ఎల్లవయ్యా ఎల్లు, ఈలోగా మా వాళ్ళు ఆ పని కాస్త పూర్తి చేసే ఉంటారు. అరే రాజు, ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటాను. నా గొంతు క్లియర్గా వినిపిస్తుందా? బాగా పనిచేస్తుంటే సిగ్నల్ చేయి. దుమ్మగా పనిచేస్తుంది. అరే వండర్ మిత్తండా, చీమ చిటుక్కు మనం ఎప్పుడుతుంది బావా? రైట్ క్లియర్. బావా, కొంప మునిగింది. దామోదరం వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉండు. గురు, రాజు, ఇంకో 2 నిమిషాల్లో పని అయిపోతుంది, వచ్చేస్తా. వెరీ గుడ్. నోకరాజు, ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. ఏమైనా ముఖ్యమైన సంగతి రికార్డ్ అయితే నాకు తెలియజేయాలి. అందుకే కదా గురు దీన్ని ఇక్కడ పెట్టింది. రేయ్ సత్తరకాయ, నీకు కళ్ళు అటు లేవు, చెవులు ఉన్నాయి. అవసరమైతే గురువుకి ఫోన్ చేయి. ఓకే ఓకే ఓకే. రాజు, మరి ఆ బాంబుల సంగతి? దాని సంగతి నేను కనుక్కుంటాను. పదండి. ఒరేయ్, అమ్మాయి గారు ఎక్కడరా? బీచ్కి వెళ్ళారు సార్. అరే, రాత అప్పుడే వెళ్ళిపోయిందా? బీచ్ పార్టీకి ఆలస్యం చేయనని రాతకు మాటిచ్చాను. నేను వెళ్ళొస్తాను. గురు, బీచ్ పార్టీగా ఏం అదృష్టం. చల్లని గాలి, వెన్నెల రాత్రి, కెరటాలు, కేరింతలు. వెళ్ళు.